కాంగ్రెస్ సర్కార్ బరితెగిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తమ ఘనతగా చెప్పుకుంటోంది. కేటీఆర్ కృషితో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏడాది కిందటే అమెజాన్ కంపెనీ ముందుకొచ్చింది. అయితే ఇదంతా తమ ఘనతేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అమెజాన్ను తీసుకొచ్చిన క్రెడిట్ కేటీఆర్దేనంటూ స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్రం నుంచి కార్నింగ్ వంటి సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని కాంగ్రెస్ పరివారం నకిలీ ప్రచారానికి తెరతీసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడుల్ని తమ ఘనతగా చెప్పుకోవడం ప్రారంభించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ విషయాన్ని పసిగట్టిన నెటిజన్లు కాంగ్రెస్ కు కౌంటర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న ఒప్పందాలను ఆధారాలతో సహా బయటపెట్టి హస్తం శ్రేణులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక బిక్కముఖం వేసుకోవడం ఆ పార్టీ నేతల వంతైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కృషితో అమెజాన్ 20,096 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని హైదరాబాద్ లో పెట్టేందుకు 2020లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. విస్తరణలో భాగంగా 2030 నాటికి 36,300 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా 2022-23లో మరోమారు ఒప్పందం చేసుకున్నది. ఇదే విషయమై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హైదరాబాద్ లో అమెజాన్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందంటూ కాంగ్రెస్ అనుకూల మీడియా సోషల్ మీడియాలో ఊదరగొట్టింది. తమ ప్రభుత్వ ఘనతగా అబద్ధపు ప్రచారాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. అసలు విషయాన్ని గ్రహించిన నెటిజన్లు 2020, 2022, 23లో అమెజాన్తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న డీల్స్, వార్తల క్లిప్పింగ్స్ ను ఆధారాలతో సహా పోస్టర్ రూపంలో పెట్టారు. ఒకరి కృషిని తమ ఘనతగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇకనైనా నకిలీ ప్రచారాన్ని మానుకోవాలని గట్టి కౌంటర్లిచ్చారు.